అందరికీ నమస్తే అండి. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. అది రాజకీయాల్లో అయితే 100% ఉంటుంది. దాన్ని సింపుల్గా ఇప్పుడు జడ్జ్ ఏమంటారంటే టిట్ ఫర్ టాట్ అంటారు. సో అలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీని గెలిపించడానికి అస్త్రశస్త్రాలు, ఆయుధాలు మొత్తం అన్ని వ్యవస్థ మొత్తం వాడి కుప్పం మున్సిపాలిటీని గెలుచుకున్నారు. సో అది టీడీపీకి, చంద్రబాబు గారికి మాయని మచ్చ. సో ఆ కుప్పం మున్సిపాలిటీ గెలిచిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారిలోనూ వైసీపీలోనూ విపరీతమైన ఆత్మవిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్. వైనాట్ 175 కుప్పం గెలిచామని మొదలుపెట్టారు. సో ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకునే, సో దానికి ప్రతిచర్య ఏ విధంగా ఉంటుంది అని చూపించే అవకాశం టీడీపీకి దక్కబోతోంది. మరో 4-5 నెలల్లో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇందులో మున్సిపల్ ఎన్నికల్లో ఏమాత్రం రాజీ పడద్దు, ఎక్కడా యునానిమస్ ఇవ్వద్దు, ఖచ్చితంగా తాడో పేడో తేల్చుకుందాం, ఖచ్చితంగా పోటీకి దిగుదాం అని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ క్యాడర్కి చెప్పేశారు, నాయకులకు చెప్పేశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, యునానిమస్లకు ఒప్పుకోవద్దు, వాళ్ళు ఏం చేస్తారు, ఎంత ఫైట్ చేస్తారు, మీరు కూడా అంతగానే ఫైట్ చేయండి, డబ్బులు పెట్టండి, కేసులు ఎదుర్కోండి, మీ భవిష్యత్తు నేను చూసుకుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్య నాయకుల మీటింగ్లో చెప్పారు 2 వారాల కిందట. సో నాయకులకే అలా చెప్పిన ఆయన తన సొంత నియోజకవర్గం, తన సొంత మున్సిపాలిటీ పులివెందుల మున్సిపాలిటీని వదులుతారా? సో వైసీపీ పులివెందుల మున్సిపాలిటీ విషయంలో సీరియస్గా ఉంది. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుంది కాబట్టి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక పులివెందుల మున్సిపాలిటీని ఖచ్చితంగా గెలుచుకోవాలి, దానికి రివెంజ్ తీర్చుకోవాలి అని టీడీపీ వాళ్ళు కోరుకుంటున్నారు. టీడీపీలో ఉంది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఏకపక్ష మెజార్టీతో గెలిచింది. అండ్ ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా మొత్తం అన్నీ కూడా టీడీపీ వాళ్ళకే వచ్చాయి. సో ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీ మీద టీడీపీ కొన్ను పడింది. అక్కడున్న 32 వైసీపీ హయాంలో అక్కడున్న 32కు 32 కూడా వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది, ఏకగ్రీవం అయిపోయాయి. సో ఇప్పుడు 32 ఖచ్చితంగా గెలవాలి అని టీడీపీ భావిస్తోంది. అయితే అది ఇంపాసిబుల్, అంత ఈజీ అయితే కాదు. అక్కడ అంటే ఏకపక్షంగా గెలుస్తారు లేదా ఏకగ్రీవం అవుతాయని అయితే చెప్పలేను. ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గానే ఉంటారు. అండ్ ముఖ్యమైన వైసీపీ నాయకులను అక్కడ రంగంలోకి దించుతారు, అవసరమైనంత డబ్బు పెడతారు, వాళ్ళకున్న పొలిటికల్ సిస్టమ్ అంతా కూడా దించుతారు. పులివెందుల కోల్పోకుండా ఉండడానికి, ఓడిపోకుండా ఉండడానికి ఏం చేయాలో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. అది ఖచ్చితంగా గెలవడానికి 2021లో కుప్పం మున్సిపాలిటీ ఓటమి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి టీడీపీ కూడా అక్కడ ఏం చేయాలో అన్నీ చేస్తుంది. దానికి తోడు అక్కడ బీటెక్ రవి గారికి కూడా సవాలే. సో అక్కడికి మళ్ళీ ఆయన కొనసాగించాలన్నా, సుదీర్ఘకాలం ఆయన అక్కడ యాక్టివ్గా ఉండాలన్నా ఆయనకు కూడా సవాల్. సో అక్కడ టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ నాయకులకు కూడా అది సవాల్తో కూడుకున్నది. సో అలా ఈ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి, ఇంకో 4-5 నెలల్లో జరగబోతున్నాయి కాబట్టి పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించి ఆల్రెడీ యాక్షన్ ప్లాన్స్ మొదలయ్యాయి. ఒకవైపు టీడీపీ ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీని గెలిపించడానికి ఆల్రెడీ ఇంటర్నల్గా కొన్ని ప్లాన్స్ వేసుకుంటే, వైసీపీ కూడా దానికి తగ్గట్టు బలమైన నాయకులను రంగంలోకి దించి హోరాహోరీగా ఫైట్ చేయడానికి రెడీ అవుతుందన్నమాట. అలా రాష్ట్రంలో జరగబోతున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పులివెందులతో సహా ఇంకొన్ని మున్సిపాలిటీలు అలా ఉన్నాయి, కాస్త ఉత్కంఠగా జరగబోయేవి. అవి ఏంటనే మళ్ళీ చెప్దాం. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లెం.com అని యాడ్ చూస్తున్నారు కదా. సో ఇది మనం ప్రమోట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగకరమైన హెల్దీ ఫుడ్డేనండి. వీళ్ళు మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే లడ్డూలు చేస్తారు. అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర అండ్ అవిసె గింజలు, పొద్దురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా సీడ్స్, మల్టీ సీడ్స్, అలాగే మల్టీగ్రెయిన్, గోందు కానీ, నట్స్, జీడిపప్పు, ఇలా రకరకాల దాదాపు 25 రకాల లడ్డూలు చేస్తారు. ఈ వీటిలో ఎక్కడ కూడా షుగర్ వాడరు, పంచదార వాడరు. కొన్నిటిలో బెల్లం పొడి ఉంటుంది, కొన్నిటిలో డేట్స్ పౌడర్ ఉంటుంది. ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్సే, పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. వాటితో పాటు వీళ్ళు మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ ఉంటాయి. అండ్ ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అని, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, ఇవన్నీ కూడా పిల్లలకి మనం పెట్టవచ్చు. ఈ బూస్టు, బోర్న్విటా, హార్లిక్స్ వాటికంటే వీళ్ళు తయారు చేసే హెల్దీ పౌడర్స్ పెట్టడం మంచిది. అలాగే పెద్దవాళ్ళకు మునగాకు పొడి, జామాకు పొడి లాంటివి కూడా ఉంటాయన్నమాట.
సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి, లేదా లడ్డూపల్లం.com అనే సైట్ విజిట్ చేసి మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.